కృపలైన గొప్ప దేవ, ఉదయకాల సమయంలో నేను కూడా నీ స్వాస్థ్యమైన జనాంగముతో పరిశుద్ధపరచబడినటువంటి నీ ప్రజలతో నాయన సమాజం మధ్య నా దేవుని, నా యొక్క సృష్టికర్తను, పరలోకమందున నా తండ్రిని ఆరాధించుకునే భాగ్యం తండ్రి పాపాత్ముడైన నాకు అనుగ్రహిస్తూ వచ్చేందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకప్పుడు నేను కూడా తండ్రి మగ్ధులైన మరియవలే అపవిత్ర ఆత్మల చేత నేను కూడా పీడించబడుతూ తండ్రి నిజమైన దేవునికి దూరంగా ఉంటూ నేను అపవిత్రమైన బట్టలతో తండ్రి మాలిన్యంతో నేను ఉన్నప్పుడు తండ్రి బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరణ యొక్క భయం ఉదయకాల సమయంలో ఏమిచ్చారని వస్తున్న ఒప్పుకుంటూ ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం లేచి పడుకొని బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. అందరం లేచి పడుకొని బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. బలే బలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువా జీవితాన మరువంగారు మాట వల్లలో పాలు పొందుటకు దేవుని అటు ఇటుకి వెళితే కనుక అది దేవుని సన్నిధి భయభక్తులు లేదు. వచ్చి కూర్చుని అంటే పక్క పిండోడు కూడా కావాలని ఈ అమ్మ కూడా పోతుంది. బిస్కెట్లు చాక్లెట్ అక్కడ పెట్టారు అచ్చనపేటలో. ఇది మార్కెట్లో కదా, సంతలో ఉన్నట్టుంది కదా వచ్చి చెప్తున్నాడు. చెప్తుంటే అప్పుడు నేను నేరుగా ముందుకు వచ్చేసినాడు. నా భార్య కొంచెము ఇప్పుడు ఎవరన్నా అంటే గినక మందిరంలో ఒప్పుకుంటారా? తర్వాత ఆయన ఏడ్చాడు. మీటింగ్ అయిన తర్వాత క్షమించాను. ఏం లేదు, నువ్వు మధ్యలో వచ్చావు అనుకో, నిన్ను ఎగ్జాంపుల్గా చూసుకొని నిన్ను వల్లే వెనకలు వచ్చేవాళ్ళు కూడా అట్లాగే వచ్చి కూర్చుంటారు. దేవుని సన్నిధి అవమార్యాద చేసినట్టు ఉంటుంది కదా అని. కాబట్టి ఏంటంటే కనుక ఇక్కడ మనం కొన్ని పర్యాములు ఏమైనా సంఘ కాపాలంగా మేము కొన్ని పర్యాలు ఏదైనా చెప్తే మళ్ళీ అలుగుతారు, అపార్థం చేసుకుంటారని ఎంతసేపునే మేము బుద్ధగించండే పనే. పిల్లలను జోకొట్టేట్టుగా అట్ట అనుకుంటుండాల్సిందే పనే. కానీ కొన్ని పర్యాలు బుద్ధగించాలి, కొన్ని పర్యాలు మేము ఉండవలసిన పద్ధతిలో కూడా ఉండాలి. అదే సమయంలో నా మటుకు నేను కూడా 80 ఏళ్ళు నేను బక్సింగాన్ని చూసి నేర్చుకున్నా. 60 సేవలో ఉన్నప్పుడు మీరందరూ కొంతమంది పెద్దోళ్ళుగా ఉండొచ్చు, చిన్నోళ్ళుగా ఉండొచ్చు. వినండి, మధ్యలో లేచిపోవాకండి. భక్ష్యం గారిని చూస్తే హెబ్రోన్లో 9-9:30 గంటలకు కూటమి ఆరంభం చేస్తారు. మేము అప్పుడు ఆ దినాల్లో పొద్దున్నే 5 గంటలకు వెళ్ళేసి హెబ్రోన్లో పోయి వంట చేసే పనుల్లో సాయం చేయాలి. భక్ష్యం గారు పులిపీఠం మీదకి 9 గంటలకు వచ్చి షెల్ వి ప్రే ప్రార్థన చేస్తామన్నప్పుడు అంతా రెడీగా ఉంటాయి. కిచెన్ వర్క్ ఫినిష్ అంటాడు. అంటే కిచెన్లో అంతా వంట అంతా అయిపోయిందంటే, లేదు బ్రదర్ ఇంకా కొంచెం ఉందంటే, బ్రదర్ జాన్ పొయ్యిలో నీళ్లు పోసిరాపు అంటాడు. కడుపును పూజించుకోవడం కాదు, మళ్ళీ చూసుకోవచ్చు అంటాడు. సరే, ఆయన 9 గంటలకు కూర్చుంటే నేను చూసిన 68వ సంవత్సరం నుంచి భక్ష్యం గారిని గమనిస్తుండా. ఒక్కసారి పులిపీఠం మీద కూర్చుంటే నెంబర్ 1 గుడక పోడు ఆయన. 4 గంటలు అవుతుంది మీటింగ్ అయితేంత వరకు అట్లాగే కూర్చుంటాడు. అప్పుడు బయటికి వెళ్తాడు. ఎట్లా ఇవన్నీ విడించుకుంటారా అని అనిపిస్తుంది. కాబట్టి అంత పెద్ద దైవజనుడు మాదిరిగా చూపించిపోయినాడు. కాబట్టి మనం చాలామంది కూడా బ్రదర్ అహరోన్ గారు కూడా అక్కడ కూర్చున్నాడు. లేలే ఏనా ఎర్రగుంటలో దైవసేవకుని చూస్తే టపటపడిపోతాడు. ఏమన్నా అట్టపోతాడో తిరిగి ఏది లేనా కూరగాయలు బియ్యం కావాల్సింటే నీ చెప్పొచ్చండి అంగడికి అడిగి పోయి తెచ్చుకోండి అని. ఇట్లా పనులు కొంతమంది విశ్వాసులము. బ్రదర్ గారు అయితే ఏమో నేను వచ్చిన నుంచి బయటికి వెళ్ళలే. అయిపోయేంత వరకు దైవ సేవకులం కానీ విశ్వాసులం కానీ ఒక్కసారి కూర్చుంటే మనం వెళ్ళకూడదు. దేవుని అవమర్యాద పరిచినట్టు నువ్వు బయటికి వెళితే అర్థమైంది అనుకోండి. పెద్దోళ్ళు వచ్చి నీ ఇంటి దగ్గరికి ఎంఆర్ఓ ఏదన్నా వాళ్ళు పార్టీ వాళ్ళు వచ్చి ఉద్యోగస్తులు నీతో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అటపోయొచ్చలే అంటే వాళ్ళని అవమర్యాదపరిచినట్టు కదా. కాబట్టి సంఘ క్రమాలు అనేటువంటి పెద్దవాళ్ళు మనం చాలా బాగా పెంచారు. ఉండంగా ఈ క్రమాలన్నీ పాడైపోతున్నాయి.
కాబట్టి మేము కూడా మీకు షార్ట్ మెసేజ్ కొద్దిగానే చెప్తాము. ఎందుకంటే అన్నపక్షం గారు చెప్పేవాడు, మీకు మీ ఆకలి చూసి మేము అన్నం పెడుతుంటాం. మీరు ఆకలిగా లేకుండా మాకు ఎట్లా కనపడుతుందంటే, మా మనవళ్ళు కూడా అన్నారు మాకు ఒకడు, వాళ్ళ అమ్మమ్మ ముందే పేరు ఆరోగ్యమ్మ మనకి తినిపించంటే నిద్రపోతాడు వాడు. అప్పుడు నిద్రపోయానికి ఏం తినిపించావు అంటే, అట్లాగా మీకు మేము వాక్యం వినిపిస్తుంటే మీరు నిద్రపోతుంటే మీకు ఆకలి లేదని మేమేం చేస్తాము, షార్ట్ అండ్ స్వీట్ అంటాడు భక్ష్యం గారు, కొద్దిగానే ముగించాం. మీకు ఆకలి ఉంటే ఇంకా కొంచెం పెంచుతుంటాం. వీళ్ళు నిద్రపోతున్నారా, వీళ్ళకి నా టైము నా బలం వేస్ట్ అవుతుందని త్వరగా ముగించాం. కాబట్టి మీ ఆకలి ఎంతవరకు ఉంది అని మేము గమనించి దాన్ని బట్టి చెప్తాం. కాబట్టి ఆకలి ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక 1 గంటే కాదు, ఇంకా ఎబ్రోన్లో కనుక అయితే కనుక 3 ప్రసంగాలు ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ భోజనం ఉంటుంది, ఓపెన్ ఎయిర్ ఉంటుంది. ఇప్పుడు మనకైతే కనుక చాలామంది మా ఎండ అని చెప్పేసి అంటుంటారు. కొన్ని స్థలాల్లో దేవుని కృపల చిన్న స్థలాలైనా మేము రేపల్లెలో కూడా ఎండకు ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని బిడ్డలు కొంతమంది ఏం చేస్తారంటే, వచ్చేటప్పుడు నేను సేవ చేసే సమయంలో ఆదివారం పల్లెటూళ్ళలో ఏదంటే కూరగాయలు తెచ్చారు, గోంగూర తెచ్చారు, పాలు తెచ్చారు, పెరుగు తెచ్చారు, ప్రతిష్టాపనలని బియ్యం తెచ్చారు. ఇవన్నీ తెచ్చినప్పుడు ఆరాధనకు వచ్చేటప్పుడు అవన్నీ సంచులతో కుప్పలు పెట్టింటారు. ఆరాధన అయిపోయిన తర్వాత ఇక 2 సిస్టర్లు లేచి ఏం చేస్తారంటే, వాళ్ళకి సంచులు అప్పగించే ఏం వచ్చింటాయి, పెరుగు వచ్చింటే పెరుగు పచ్చడి చేస్తారు, పండు మిరపకాయలు వచ్చింటే పండు మిరపకాయలు, గోంగూర వచ్చినాయా, కూరగాయలు వచ్చినాయా, సొరకాయలు వచ్చినాయా, ఇవి వచ్చిన దాన్ని బట్టి 2, 3, 4 రకాలు చేస్తారు. 4 రకాలు చేసేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా మీటింగ్ అయిన తర్వాత ఎంతసేపు అయినా వింటారు, లక్షణంగా భోంచేస్తారు. భోంచేసి 4-5 అయింది కదా, ఇంకా పోండమ్మా మీ కూర్చుంటారు కొంచెంసేపు. అక్క మీ చేను ఎట్టుంది, మీ గేదె పాలిచ్చిందా, మీ పొలం ఎట్టుంది, మా పొలం ఎంతసేపు అయింది పోండమ్మా అంటే 5-6 గంటలు అయినా కానీ, అన్న ఆదివారం ఒక పండగ కదా, పండగ ఉన్నట్టుంది మళ్ళీ ఫోనే కదా అంటారు. అట్లా వాళ్ళు తీసుకొచ్చారు ప్రతిష్టాపనలన్నీ. గుడ్డు తెచ్చారు, పాలు తెచ్చారు, పెరుగు తెచ్చారు, నెయ్యి తెచ్చారు. ఇది గుంటూరు జిల్లాలో అన్ని రకాలుగా తెచ్చి వండే వాళ్ళు ఏందో ఈ దినం ఏం తెచ్చినారో దాన్ని బట్టి కూరలు తెచ్చాం, తింటారు. ఆదివారం అంతా పండగ ఏంది, 12 అయిపోతాను ఎల్లో అంటే ఏంది, సొగం పెట్టు మేనత్త అర్ధన్నం పెట్టి పంపించే బాగుంటుందా, మీకు మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, అర్ధన్నం పెట్టి పంపించే బాగుంటుందా. కాబట్టి మీరు తీసుకురండి తలా ఇన్ని ప్రతిష్టాపనలు వండుకొని తినండి. ఎండకి ఎందుకు పరిగెత్తుకుంటూ పోతారు, మేము అట్లా చేయం. తలాంత అయినా సరే గోంగూర పచ్చడో మజ్జిగో పెరుగన్నం పెట్టి సాయంకాలం వరకు ఉండిపోండి. ఆదివారం పొలం పని చేయకాకండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇవన్నీ మీకు చెప్తే కొంతమందికి ఇష్టం లేదు, మీరు ఎదుగుదల లేదు. ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళు ఆదివారం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతామనేది మీరు మర్చిపోవాలి. మందిరంలో ఉండి లేకపోతే మందిరం సంగతి వేరు. మందిరం ఒకవేళ ఏదైనా సాయం చేయని మీరందరూ కూడా ప్రతిష్టాపనలు అనేటువంటి ప్రారంభంలో వాళ్ళు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి దేవుని కానుకలు ఇచ్చేది వేరు, ప్రతిష్టాపనలు మన పంట పొలంలో దీవించబడేటటువంటి అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇవ్వాలి. మేము అక్కడ చెంపేటలో ఉన్నప్పుడు మిరపకాయలన్నీ ఒక గదికి వచ్చేటి. మిరపకాయల గది ఏంది, మిరపకాయల గది ఒకటి, వడ్ల గది ఒకటి, గుడ్లన్నీ పోసుకునేది ఒక గడ్డి, కాలక పెట్టి ఎంచేది అవన్నీ కూడా వస్తువులు పెట్టేది అది ఒక గది. ఇవన్నీ కూడా తీసుకొచ్చి మేము అక్కడ యూత్ 100 కేజీలో 200 కేజీలో మిరపకాయలన్నీ ఒలిపించి పొడేసి ఆ కానుకేషన్గా బస్తాలు పంపించాలి మిరప్పొడి. ఇంకా రీతిగా శనక్కాయలు వచ్చేసే శనక్కాయలు అన్నీ కూడా పల్లీలు వచ్చాయి, అవి పంపించేటువంటి వాళ్ళం. మేము తిని సమృద్ధిగా ఆ రీతిగా వచ్చినటువంటి పాడి పంటల్లో అవన్నీ కూడా దేవునిటికి పంపించినప్పుడు దేవుడు మనల్ని అట్లా దీవిస్తూ వచ్చు అంటాడు. మీరైతే మేము అట్లా చేస్తున్నాము, మీరు కూడా అట్లా చేయాలా. ఆదివారం పూట మేము మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నాము, సాంబారు ఇంత గోంగూర పచ్చడి ఏదో కలిగింది చేసి పెడుతుంటాము. వాళ్ళు తీసుకెళ్తుంటారు, వాళ్ళు దీవించబడతారు, మనం దీవించబడతారు. కడపలు ఏమంత పిసినరాళ్ళు కాదు, మంచి దారుణమైన మనిషే. మేము ఆ దినాల్లో కమలాపంలో కూడా అదే నేర్చుకునే. అరవిందులో రక్షించబడినప్పుడు రాగి పిండి వేసి ముద్ద గెలికి, ఆ దినాల్లో కరువు అయితే తాటాకుది మందిరము ఆ రంగా గెలికిన తర్వాత ఇడ్లీ పోయిన
తలా ఒక్కొక్క ముద్ద రాగి ముద్ద పెట్టేవాళ్ళు. దేవుడు ఇప్పుడు బాగా దీవించినాడు. కాబట్టి నేను ఇక్కడ పుట్టి పెరిగినని మేము అక్కడ ఉన్న సంఘాల్లో కూడా అట్లాగే నేర్పించినాము. మీరు కూడా అది నేర్చుకోండి. లేకపోతే మీకు అర్థం పెట్టి మమ్మల్ని సంకుచితంగా పంపించి ఇది చేస్తే అంత బాగుండదు. కాబట్టి ఎందుకంటే ఒకసారి మూడు ప్రసంగాలు కూడా చెప్తాం. ఎందుకంటే భక్ష్యంగా చెప్పేవాడు 3 ప్రసంగాలైనా షార్ట్ పీరియడ్, అంటే 20 నిమిషాల ప్రసంగం, 20 నిమిషాల తర్జమా. ఆరాధనకు ఒక వర్తమానం అయిపోయింది. ఎంతయా చెప్పండి మీరు చదువుకునే భక్ష్యంగా చెప్పే ప్రసంగాలు ఎట్లుంటాయంటే 20 నిమిషాలు ఆయన వర్తమానం చెప్తే 20 నిమిషాలు తర్జమా. అప్పటికంత అయింది, 40 నిమిషాలు అయిపోయింది కదా. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళా లేచిన తర్వాత మళ్ళా బల్లాకు కూడా 20 నిమిషాలు బల్లా, 20 నిమిషాలు తర్జమా, 40 నిమిషాలు అయింది కదా. మళ్ళీ ఫైనల్ మెసేజ్ ఒక చెప్తే మళ్ళీ 40. 3:40 ఎంత? 1:30 గంట. 20 నిమిషాలే షార్ట్గా. ఎందుకంటే పిల్లలు కింద క్లాసులో చెప్పినట్టు ఒకటేసారి కాకుండా కొద్దిగా చెప్తే ఈ మెమోరియల్ పవర్ అనేది దాన్ని యూడించుకుంటుంటుంది. అందుకొరకు కొద్దిగా చెప్పాడు. 3 మాటలు చెప్పినా కానీ చాలా షార్ట్గా ఉండేది. కాబట్టి అట్లాగే మీకు కూడా అలాగ అలవాటు పడండి. దేవుని ఇంటిని గణపరచండి. దేవుని ఇంటిలో మీరు ఆ రీతిగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. క్లుప్తంగా నేను చెప్తా. ఇప్పుడు 2వ మరియా. మొదట ఆమె దయ్యం పట్టినటువంటి మరియా అని చెప్పినాము. ఇంకొక అక్క మన మరియకు ఉంది. ఎవరామె? లూకా సువార్తలో చూస్తే చూడండి. లూకా సువార్తలో అధ్యాయం ఎంత అంటే 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము తర్వాత 39వ వచనం. 38, 39 చదువుకుందాం అందరం. లూకా సువార్త 38, 39. అంతటా వారు ప్రయాణం అయిపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అని ఒక సహోదరి ఉండెను. ఆయనను తన ఇంట చేర్చుకొనెను. తర్వాత ఆమె మరియాను ఆమె సహోదరి ఉండెను. యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ ఎంచుండెను. చాలా చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, మరి యేసు ప్రభు వెళుతున్నప్పుడు గ్రామానికి వెళ్ళినప్పుడు బేతానియా గ్రామంలో తండ్రి మరియా మార్తలు చేర్చుకున్నారు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. ఆయన పాదాల దగ్గర గడిపి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండటం ద్వారా ఎంత దీవించబడినారో, ఎంత ఆశీర్వదించబడినారో ఈ వాక్యం మేము ధ్యానిస్తున్నాం. అయోగ దాసుని నన్ను కూడా ముట్టండి ప్రభా, నీ తలంపులు ఇవ్వండి, నీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి, నిద్రమత లేకుండా చేయండి. మేము వదిలించిన ఇల్లు, కుటుంబాలు, బిడ్డల గురించి ఆడ ఎట్టుంటాయో ఈ ఎట్టుంటాయని మా తలంపులు మేము ఇక్కడ ఉంటాం. మనిషి ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంటుంది. దేవా మమ్మల్ని క్షమించండి, మా తలంపులు మీ స్వాధీనంలో ఉంచుకోండి. అనేక స్థలాల్లో ఈ దినమన ప్రభు సన్నిధిలో గడుపుతున్న బిడ్డల పైన దేవుని ఆత్మ పనిచేస్తుంది. అనేక ప్రాంతాల్లో మా మధ్య కూడా నీ ఆత్మ సంచారంలో ఉంచి కొన్ని ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించుకోండి. కృంగిపోయింటే లేపండి, బలహీనతలో బలపరచండి, ఆదరించండి. ప్రభా మేమందరం కూడా నీ యొక్క బల్లాలో పాల్పొంది నీ దీవెనలు పొందిపోవడం సాధించి అటు ఇటు పిల్లలు మేము వెళ్ళకుండా కొద్దిసేపు నిద్రమత్తు తప్పించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం ప్రభా, ఆమేన్. ఏమన్నా మీరు శ్రీరామ్ గురించి మాట్లాడుతున్నారు, బదర్స్ ఉన్నారు కదా అనుకుంటారేమో. కాబట్టి స్త్రీలు బాగుపడితే కుటుంబాలన్నీ బాగుపడతాయి. కాబట్టి రెండవదిగా ఏంటంటే ఈ దినాల్లో పరిపాలనలో మన పరిపాలించిన రాజకీయ నాయకుడు ఏం చేశారంటే స్త్రీలను గౌరవిస్తున్నాడు. వాళ్ళ పేర్లతో ఇండ్లు, వాళ్ళకు లోను, వాళ్ళ అకామిడేషన్లు, వారికి అనేకమైన సదుపాయాలు. స్త్రీలు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుందని ఆయన కన్నంతా ఇండ్లు ఇచ్చినా కానీ మొగోళ్ళ పేరుతో ఇవ్వడం వల్ల వాడు తాగి ఆడ తాకట్టు పెట్టుకొని ఆడ పరారు చేసి భార్యను వెళ్ళగొడతాడని చెప్పేసి మా రేపల్లి ప్రాంతంలో మేముండే కాడ 3,000 ఇల్లు కట్టించారు. 3,500 ఇల్లు. మలుగు మా వాళ్ళు ఉండరు ఇక్కడ. 3,500 ఇళ్ళల్లో కూడా ప్రతి అక్కగారికి, చెల్లెమ్మకు, అమ్మమ్మకు, అవ్వకు, తాతకు వాళ్ళందరికీ పట్టాకాయతలు ఇచ్చేసినాడు. వాళ్ళని గౌరవిస్తున్నారు. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు పెరికేస్తుంది. 3 రాళ్ళు ఎవరు చెప్పండి? దయ్యం పెట్టినటువంటి ఆమె 7 ఉన్నాయి కదా. జ్ఞానవంతురాలు అనేటువంటి వాళ్ళు అయినటువంటి ఆ స్త్రీలు కట్టుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేములో వాక్యం చెప్పి ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు ఎన్నో గ్రామాలు ఉన్నాయి. కానీ పోతూ ఎవరి దగ్గరికి వెళ్ళేవారంటే బేతానియా అనేటువంటి గ్రామమునకు వెళ్ళేటువంటి వాడంట. బేతానియాలో ఉన్నటువంటి మార్తా మరియా అక్కగారు ఉన్నారు. బేతానియా అనేటువంటి
బేతానియా ప్రార్థన మందిరం ఉంటుంది, నూతన యెరూషలేము ఉంటుంది, బేరాకా ఉంటుంది, బేర్షెబాలు అన్నట్టు ఒక్కొక్క మందిరానికి ఒక పేరు ఉంది. అక్కడ కొన్ని స్థలాల్లో బేతానియా ప్రార్థన మందిరం. చాలా పేదలు వాళ్ళకు 2 బట్టలే ఉండేటి అంట, ఉతికేసేది 2 చీరలే, మళ్ళీ వాళ్ళు కట్టుకునేటువంటి ఆ దినాల్లో భక్ష్యం గారు చెప్పేవాడు. ఎక్కడంటే ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా దేశం అక్కడ యెరూషలేము చున్నిపోయినటువంటి వారు ఆ దినములలో చూస్తే కనుక బేతానియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ పెంకుటిల్లు, వాళ్ళ బీరవలు, వాళ్ళ షెల్ఫులు అవన్నీ కూడా చూసి చెప్పి ఒక ఆయన చెప్పినాడు, వాళ్ళకు చిన్న షెల్ఫ్ ఉందన్నా, వాళ్ళకు 2 బట్టలే ఉండొచ్చు, 2 చీరలే ఉండొచ్చు, ఉతికేసుకొని అలా పెట్టుకునేవచ్చు. ఓయమ్మ ఈ దినాల్లో చూసే ప్రతి ఒక్క ఇంటిలో కూడా స్త్రీలకు ఉండేటువంటి బట్టలు చూస్తే బట్టలు షాపు ఉన్నట్టున్నాయి. ఏదిరా ఇన్ని బట్టలు, ఇన్ని ప్యాంటు, అటువంటి చాలా పేద నివాస స్థలం అట చూసేచ్చి అని చెప్పాడు అన్నగారు భక్తిగా. అటువంటి పేద నివాస స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ మరియా అనేటువంటి ఆమె ఏం చేసేదంటే యేసు ప్రభు పాదం దగ్గర కూర్చుండేది. ఆ ఇంటికి భర్త లేడు, అక్క తమ్ముడు. చెల్లెమ్మ చూచే గనక తొందర చేస్తుంది యేసు ప్రభునే, దుడుకామె. అక్కను దుడుకు పని చేస్తుంది, తమ్మునికి దుడుకు పని చేస్తుంది. యేసు ప్రభు కూడా చాలా తొందరపాటు చేసింది. ప్రభువా బయటికి అంత ముందు వచ్చి సరిపోవు కదని భర్త ప్రభు మీద కూడా కమాండింగ్ చేస్తుంది. అటువంటి సహోదరి ఈ కుటుంబాన్ని కంట్రోల్ చేయలేక, తమ్ముడు అనేటువంటి వాడు కూడా చాలా దుడుకోడంట. మన పిల్లలు కొంతమంది ఉంటారు, కొడుకులో మనవల్లో మా పిల్లలు ఉండరు కదా, అరే కుటుంబ ప్రార్థన కూర్చోవాలంటానే ఆమెను కూర్చుంటారు వచ్చి ఏం చేస్తారంటే కనుక మనము పాట పాడి ప్రార్థన చేస్తాను కానీ మనం ఆమెనని చెప్పవేయాలకల్లా సాధ్యం చేస్తుంటే కనుక అట్ట దినుక్కొని పోయి వచ్చేది ఆమెనని చెప్పే కాడికి వచ్చి ఆమెనంటారు, ప్రార్థనలో ఉండరు. అటువంటి దుడుకోడు లాజరు. ఈమె చాలా నిరుత్సాహం అయిపోయింది, ఆమెను ఆదరించే వాళ్ళు లేరు. అయితే ఆ మార్గంలో పోతూ ఇక్కడ ఒక ఆమె ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా దర్శించిపోదామని చూస్తే ఆమె కూర్చో ప్రభువా నీ పాదాలు పొందనాలు అని చెప్పి కూర్చోడము ఆయన పాదాలు పట్టుకొని దేవుని మాట వినేదానికి మొదలుపెట్టిందంట. ఈమె ఏం చెప్పుకున్నది, ప్రభువా నా ఇంటికి యజమాని లేడు, నా తమ్ముడు ఎవడొచ్చుడున్నాడు, ఆయనకి ఇంకా ఉద్యోగం లేదు, పెళ్ళి కూడా కాలేదు, ఆయన దేవుని కొరకే వాడబడాలి నాకు ఆశ ఉంది, అయితే చాలా తొందరపాటు చేస్తున్నాడు ప్రభువా. మార్త ఉంది ప్రభువా, ఆ అమ్మాయి ఒక్కొక్కసారి నా మీద కూడా తొందరపాటు చేస్తుంది అని ఇవన్నీ ఆయన పాదాల దగ్గర చాలాసేపు యేసు పాదాల దగ్గర అన్నీ చెప్పుకుంటూ ఉందంట. కాబట్టి ఈ దినాల్లో ఇటువంటి ప్రభు పాదముల దగ్గర చెప్పుకునేటువంటి ఓపిక మనకు లేదు. అందును బట్టి అవన్నీ ప్రభు ఇదేవాడట. ఏం చెప్తుందో ఆయన మళ్ళీ ఏం చెప్పేవాడు, భయపడగాకమ్మా నీ తమ్ముని దేవుడు దీవిస్తాడు, లేకపోతే కనుక నీ చెల్లెలు దీవిస్తాడు, నీ ఇల్లు పెంకుటిల్లుగా ఉంది, ఇరుగ్గా ఉండి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే ఇవన్నీ చెప్పిన మాటలన్నీ కూడా ఆమె హృదయంలో కూడా భద్రపరచుకునేదంట. ఇటువంటి సంభాషణ జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు యెరూషలేము నుండి బేతానియకు యెరూషలేములో వాక్యం చెప్తాడు. చెప్పినంత వాళ్ళంతా శాస్త్రులు పరిచయులు రకరకమైన వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా సలాం అనేది చెప్పేది, జై మసి అనేవాళ్ళు, వందనాలు అనేవాళ్ళు, ప్రేజనాలు అనేవాళ్ళు చెప్తారు, వెళ్ళిపోతారు. ప్రభుత్వం అంత పెద్ద, ఆయనకు ఆతిథ్యం ఇచ్చాం, ఆయన ఇక్కడ పండుకోవాలి, నీళ్ళు ఇస్తాం, రెస్ట్ తీసుకోవాలి అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేరు. మొదలు భక్సి గారు చెప్పేవాళ్ళు ఏంటి. ఆయన వెళ్ళినప్పుడల్లా పోయినసారి వెళ్ళినప్పుడు మేము ఆ మార్తా మరియలు అనేవి చాలా ఓపికగా ఆమె నాకు పరిచయం చేసింది కదా, వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారని మళ్ళీ అక్కడికి ఆయన వచ్చేవాడంట. కాబట్టి యేసు ప్రభు మార్తా మరియల ఇంటికి 10 పర్యాయములు వచ్చేసాడు. వచ్చండి, ఒకసారి గాడిద నిప్పించినాడు, తర్వాత ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క అద్భుతాలు ఆయన చేస్తూ వచ్చేసినాడు. కాబట్టి ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు చెప్పినప్పుడు ఏం చేయాలంటే ఆమె ఈ మాటలని చెప్తున్నప్పుడు మళ్ళీ యోహాను సువార్త కొన్ని రోజులకు వచ్చేలకు ఈమె చెప్పిన బోధ ప్రకారంగా వాళ్ళ కుటుంబంలో ఆమెకు ప్రార్థన చేసి చెప్పుకునేది కదా, ప్రభు విన్నాడు కదా, ఈయనకు జ్వరం వచ్చిందంట. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే అప్పుడు ప్రభు చెప్పి ధైర్యం చెప్పి వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ ఆయన యెరూషలేముకు పోయినాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ యేసు ప్రభుకు ఈ వార్త పంపింది. ఏమని పంపిందంటే, ప్రభువా నువ్వు ప్రేమించినటువంటి లాజరు ఆయన జ్వరముతో ఉన్నాడు అని, నువ్వు ప్రేమించినటువంటి లాజరు ఉన్నాడని చెప్పి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయనకు కబురు పంపించారు. యెరూషలేములో ఉంటే ఆయనకు
ఈ దినాల్లో మనం కదా సెల్ఫోన్ చేయడం కాదు. మరి ఎవరు పోయి చెప్పించినారో ఎలాగ ఆయనకు వార్త చెప్తే ఆయన ప్రభువు తెలుసు కాబట్టి ఆయనే ఉన్నాడంటే వెంటనే రాలే. ఇప్పుడు మనకేదన్నా ఇప్పుడు వచ్చిందనుకో, ప్రార్థనలో మనం కూర్చొని ఉన్నామనుకో, ఇంటి దగ్గర గేదె తప్పిపోయింది, పొలంలో ఇటు జరిగింది అట్లా జరిగింది అంటే చెంగులు చేసి మనం పరిగెత్తాం. విశ్వాసం ఉండదు. ప్రభుకు తెలుసు వాళ్ళ విశ్వాసం బలపరచాలని ఆయన మళ్ళా వార్త ఏం పంపించాడని దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పినాడు. చనిపోయిన 3 రోజులకు ఆయన సమాధి చేసినప్పుడు వచ్చింది. అప్పుడు మరియకు ఏమని ఉండేదంటే, నా ప్రభువు ఆయన పునరుత్థానుడు, ఆయన పునరుత్థానం గురించి నాకు చెప్పినాడు, ఆయన లేపుతాడని ఆమెకు నమ్మకం ఉన్నది. ఈయన చనిపోయి 4వ రోజుకు ప్రభు వచ్చేసిన తర్వాత ఆయన ఇంటికాడికి రాకముందే ఈమె పోయి ఏం వాదన చేసింది అంటే, ప్రభు మా ఇంటికాడికి వచ్చినప్పుడల్లా మేము బాగా చూస్తుంటివి, నీళ్లు పోతుంటివి, బట్టలు ఉతుకుతుంటివి, అసలు నువ్వు ఇక్కడనే కనుక 3వ దినం వచ్చింటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదని మార్త దుడుగుగా కమెంటింగ్ చేసిందట భక్తికి ప్రభు పైన. ఒక్కొక్కసారి మనం ఏదన్నా మనకు జరిగినప్పుడు దేవుని పైన, దేవుని దాసుల పైన కమెంటింగ్ చేస్తాం. మొన్ననే వచ్చింటే ఇట్ అయ్యేది కాదు, మా కొరకు ప్రార్థన చేయలేదు మీద ఏదో అని కొన్ని పైన ఈమె కమెంటింగ్ చేసింది. తొందరపాటు ఇది, నువ్వు ఇక్కడనే ఉండింటే మా తమ్ముడు బాగాలేదన్నప్పుడు వచ్చిన నీకు అప్పుడే వచ్చాడు ఆయన. యెరూషలేములో శాస్త్రులు పరిచయులు ఎంత పని ఉంది, నా మటుకు మేమే ఉండమనుకోండి, అన్న మా ఇంటికి రాన్నా పలాంటి ఆయనకంటే పరిగెత్తుకుంటా పోతాం. ఎందుకంటే మా సమస్య ఏది, మా పరిస్థితి వేరే. పెద్ద బాధ్యత కొన్ని పర్యావరణం ఏంటంటే కనుక టయానికి రాలేదని చెప్పేసి అపార్థం చేసుకొని అలగడము ఇవన్నీ ఎదుర్కొంటూనే ఉన్నాం మేము. అట్లా ఆ కమెండింగ్ ఆ దైవసేవకుని మీద ప్రభు మీద చూపించింది. అయితే ఆమెను కేర్ చేయలే ప్రభు. ఇప్పుడు మరి అయితే ఏం చేసిందంటే, చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి పోయి ఆడుండగానే ఆయన ఇంటికాడికి రాకతల్లికి ఆయన దిగిన కాడికి పోయి ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు కార్చింది. ప్రభువా, ఇప్పుడైనా సరే పునరుత్థాన దినం కాకపోయినా ఇప్పుడైనా నా సహోదరుని నువ్వు లేపగలవు అని ఆమె కన్నీరు కార్చాలకు ఆమె కన్నీరును బట్టి ప్రభు హృదయం కూడా ఏంటంటే హృదయం కరిగించబడింది. కరిగించబడి ఆమె ఏడ్చినప్పుడు చూడు అక్కడ ఏమనిందంటే, ఏ అధ్యాయం అంటే 11:33 వచ్చేవాడు. ఆమె ఏడ్చుట, ఆమె కూడా వచ్చి యూదులు ఏడ్చుట. ఈమె ఏడుస్తున్నప్పుడు ప్రభువు కూడా కన్నీళ్ళు పెట్టాల్సి వచ్చింది. యేసు కన్నీళ్ళు విడిచాడు. ఎంత జాలిగల దేవుడు అండి, ఎంత కనికరం దేవుడు. ప్రభువా, ఆ తమ్ముడు చనిపోయాడు వాస్తవమే, ఇప్పుడు కాకపోయినా పొందుతానే నువ్వు లేపుతావని ఈమె ఏడుస్తా చెప్పుకునేది ఏందో ఏరు. మార్తలాగా కమెంటింగ్ చేయకూడదు మనం విశ్వాసం కొన్ని పర్యావరణం అర్థమైంది కదా. దేవుని మందిరంలో కానీ కుటుంబంలో కానీ జుడుగుతనంగా కమెంటింగ్ చేసేటట్టుగా అయ్యా చేయకూడదు. ఆమె విధానం కాకుండా ఇప్పుడు ఈమె ప్రార్థనను బట్టి ఈమె ఏడుచంటే ప్రభు కూడా ఏడిచి ఏం చేశారంటే, పోదంపా ఎక్కడికో సమాధి దగ్గరికి అన్నాడు. సమాధి దగ్గర పోయినాడు. ఎన్ని వచ్చినా మీకు తెలిసిందే, బోధలేమో ఇంటంటారు, ఈ షోను పోగొడుతుంటాం, మళ్ళీ బోధించాల్సిందే. ఇవన్నీ మేము ఎప్పుడో ఇన్నేంలేయా అని అంటారు. కానీ అయితే జీవితంలో ఇన్నే వాక్యములు విడిచిపెడుతుంటాము. కొన్ని పర్యాయములు వాటిపైన ఆ అనుభవం మనలో ఉండదు. కాబట్టి అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, అప్పుడు పదంపా అని చెప్పేసినాడు. అక్కడికి పోయి ఏమన్నాడంటే, నమ్మిన నెల దేవుని మహిమ చూసేదామని చెప్పి కన్నులెత్తి ఏం చేసినాడు చెప్పండి, లాజరు బయటికి రమ్మనగానే పేత వస్త్రములతో వచ్చేసినాడు. ఎంత అద్భుతమైన సంగతులు ఇవన్నీ. వాళ్ళ విశ్వాసం బలపడేదానికి, ప్రభు వాళ్ళని పరీక్షించేదానికి, దేవుని మహిమ కొరకు, వచ్చే తరములు ఈ అనుభవాలు నేర్చుకునేదాని కొరకు ఇలాగ చేసినారు. సరే, ఈయన పేత వస్త్రములతో లేచిన తర్వాత అంతకుముందు యూదులందరూ ఏం చేశారంటే, మీరు భక్తుడు అన్నారు మార్తా మరియల్లారా, మరి మీ యొక్క అన్న చచ్చిపోయినాడు, ఏమి దేవుడు మమ్మల్ని ప్రార్థన కొనమంటారు అని ఆయన చనిపోయినప్పుడు అట్టయ్యాలని చేసినారు. చనిపోయి లేచిన తర్వాత మళ్ళీ ఏం పాట ఎత్తుకున్నారు, అబ్బా మీ దేవుడే మా దేవుడు అని చెప్పేసి యూదులందరూ కూడా ఆయన లేచినప్పుడు ఆయన సమాధి దగ్గర చూసేదానికి గుంపులు వచ్చినారట. సరే, ఈ కార్యం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత, ఆ సమాధిలో నుంచి లేచిన తర్వాత ఒక పస్కా పండుగ అనగా మనం ఒక కృతజ్ఞత కూటం, ఒక మేలు చేసినప్పుడు, మన గృహం కట్టుకున్నప్పుడు, ఇల్లు జరిగినప్పుడు, ఆరోగ్యం బాగైనప్పుడు ఒక కృతజ్ఞత కూటం పెట్టుకుందాం అన్నప్పుడు అప్పుడు ప్రభు కూడా చెప్పినాడు,
సరే మూడో దినం లేచాడు కాబట్టి మీ దినమున మీ కుటుంబంలో ఒక పస్కా పండుగను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ప్రభు చెప్పినప్పుడు అప్పుడు ఆ మాట ప్రకారంగా ఆయన ఇంటిలో భోజనము 12వ అధ్యాయంలో కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన తర్వాత చదవండి 12వ వచనం బాగా చదవండి. ఎవరైనా బేతానియాలో ఉన్న పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు పరిచయం చేసింది. పస్కా పండుగ అనేది ఒక కృతజ్ఞత కూటమి పెట్టుకుందాం ఉన్నప్పుడు ప్రభు చెప్పినాడు, వాళ్ళు ఇష్టపడినారు. ఆ పండగ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు మార్తా ఉపచారం చేసినప్పుడు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వాళ్ళలో ఒకడు అప్పుడు మరియా విక్కిల అచ్చ జంట మాంసి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ ఇంటిలో కృతజ్ఞత కూటం అంటే మనం పెట్టుకుంటే ఎట్లుంటుంది అంటే ఆ టయానికి రమ్మని ఒక గంట సేపు ప్రార్థన పెట్టుకొని పలహారము టీ పార్టీ ఇచ్చి పంపిస్తాం. ఇప్పుడు యేసు ప్రభు ఇంటిలో కుటుంబం లాదలు లేచినప్పుడు కూర్చున్నప్పుడు వీళ్ళందరూ భోజనం కూర్చున్నారు. మార్తా మరియలు ఆయనతో కూడా వచ్చిన 12 మంది శిష్యులు అందరూ భోజనానికి కూర్చున్నారు. 6 దినములు విందు జరుగుతుంది. ఈ 6 దినాలు విందు జరిగేటప్పుడు బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, కూరగాయలు ఎక్కడి నుంచి వస్తుంది, కందిపప్పు ఎక్కడి నుంచి వస్తుంది, తాలింపుకు నూనె ఎక్కడ వస్తుంది, కట్టెలో గ్యాస్ ఎట్టొచ్చున్నాయి. 6 దినములు విందు చేశారంటే ఏంటిది? మనమైతే కృతజ్ఞత దినములు ఆ ఇంట్లో విందు జరిగాను. ఏమిటి కారణము? యేసు ప్రభువును వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు కాబట్టి, ఫుల్ అకామిడేషన్ ప్రభుకి ఇచ్చినారు కాబట్టి వాళ్ళ బల్ల దగ్గర కూర్చున్నప్పుడు భోజనం చేస్తుంటే అవన్నీ ఎట్టొచ్చినాయంటే ప్రభు వాళ్ళ ఇంటిలో ఉన్నారు కాబట్టి లేని ఉండేటట్టు చేసేసినారు. ఎవరు బియ్యం తెచ్చినాడు, ఎవరు ఆహారం తెచ్చినాడు, ఎవరు కూరగాయలు చేసినాడు. అదే భక్ష్యం గారు చెప్పేవాడు, కానుకేషన్ ఉందని చెప్పంగానే మన వాళ్ళందరూ ఆలోచన చేసేవాళ్ళు, ఇన్ని బియ్యం కొనాలి ఇలాగ చేసేవాళ్ళని. దేవుని మయంపరిచేదానికి కానుకేషన్ అని చెప్పగానే మరి కొంతమంది బియ్యం తీసుకొని రాపండి అని చెప్పేసి కొంతమంది బదస్కు చెప్తే ఈ బియ్యం ఇంత రేటు, ఈ బియ్యం ఇంత రేటు, స్టోర్ బియ్యం తెచ్చావా, తక్కువ బియ్యం తెచ్చావని ఈ వ్యాపారం ఈ బియ్యం సెలెక్ట్ చేసేదానికి హైదరాబాదులో 3-4 రోజులు పట్టిందంట. ఇంకా భక్ష్యం గారు చెప్పాడు, సరే ఇంత తక్కువ బియ్యం ఎందుకు, స్టోర్ బియ్యము, దేవుని బిడ్డలు రాజులు వస్తుంటారు కానుకేషన్కు, 6-7 దినాలు ఉంటారు, సెల్వి ప్రార్థన చేస్తాం, దేవుడు ఎట్లా సాయం పంపుతాడో, మన తలంపులు నిరుత్సాహం ఎందుకు, మంచి దొరకలేదని ప్రార్థన చేస్తుంటే 3వ దినం నాన్న ఆ యొక్క మిర్యాలగూడలో నుంచి ఒక రైతు గోడౌన్ ఉందట. ఆ గోడౌన్లో ఆ వేసిన బియ్యమన్నీ ఒక లారీకి అయితే ఈ ట్రిప్పు తీసుకొని పోయి ఆ దైవజుడు భక్ష్యం గారు కూటాలు జరుపుతున్నాడు, ఆడ దించిరా నీ గోడౌన్ దీవించబడుతుంది, నీ రైస్ మిల్ అన్నాడట. అమ్మో తెల్లవారికి తల్లికి ఎబ్రోన్ చర్చి ఎక్కడ, నన్ను ఎబ్రోన్ తీసుకురమ్మని అని చెప్పేసి ఆ దినం వల్ల 68వ సంవత్సరంలో లారీ బియ్యం వచ్చి దిగినాయి. ఎంత అద్భుతమైన సంగతులు. ఆ దినాలని మేము అక్కడ ఉన్నాం. మేము 68 వయసులో నేను ఎట్లున్నానంటే సన్నగా గాలిపటం లాగుంటే సన్నగా ఉండా. ఇప్పుడు నాకు 20 ఏళ్ళ వయసు, 23 ఏళ్ళ వయసులో నేను సేవకు సమర్పించుకునేలే. 3 గంటలకు లారీ వచ్చింది. మేము 15-20 మంది దేవుని సేవకులు ఉన్నాం. 30-40 మంది సేవకులు ఉంటాము. 50-60 మంది సిస్టర్లు ఉంటారు. సిస్టర్లు లేపలే బదర్స్ అందరూ అక్కడ మీ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచిరాని లారీ వచ్చినాయి. దీంతోనే లారీ బియ్యము ఈపు వేసుకొని తెల్లవారి తత్వం ఒకటి మోస్తుంటే అబ్బా అరిగిపోవాల్సింది. ఆ బియ్యం బస్తాలన్నీ మేము మోసిన తర్వాత ఎట్టొచ్చినాయి అంటే పైనుంచి దేవుడు పంపించాడయ్యా అని ఆ ఓనర్ ప్రార్థన చేయించుకొని భక్ష్యం గారు వచ్చి చూసిపోయినప్పుడు, భక్ష్యం గారు ప్రార్థన చేసినప్పుడు వండర్ఫుల్ గిఫ్ట్, గ్రేట్ అయిన రైస్ ప్రభా అని ఆయన ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థనలో భక్ష్యం గారి పాద దగ్గర ఉంగి ఇంకా నా కొరకు ప్రార్థన చేయండి సార్, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పినాడు. మా కళ్ళారా చూసినాం. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ యొక్క లారీ బియ్యం ఎక్కడి వచ్చేసినారంటే ప్రభువును మహిమపరచడానికి ప్రభువుకు సంపూర్ణమైన సమయం ఇచ్చినందుకు దేవుని వాక్యంలో ఉంది, లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు. దేవునికి అవినీతి చూపితే ఉన్నవి కూడా పొలం పోతాయి, ఎవరో సంపాదించుంటారు. ఇంకొక తరం వచ్చేలకు తాగుడు ప్యాకెట్ ఆడి అయ్యా ఒక సంవత్సరం బాగుండేదే మీ ఇల్లు అంటే ఉండేదయ్యా. ఇప్పుడు కాలములు ఈ తరములు దురలవాట్లు చేసి సినిమాలు చేరి డ్రామాలు చేరి అంతా సంసారం అంతా రైతులు పోయిందయ్యా అని కొంతమంది అంటారు. ఉన్నాయి పోతున్నాయి. లేని వాళ్ళకు ప్రభు వాళ్ళ ఇంట్లో ఉంటే లేని ఉన్నట్టు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనకు చింత ఏంటంటే
ఆదివారము పనికి పోయి సంపాదించుకోవాలి. నేను కోసులో ఉండే సత్యనపల్లి దగ్గర మంచి పంటలు పండుతాయి. ఇక్కడ పండుగ రూపాయలు కోస్తుంటారు. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఒక కూలి 5 రూపాయలు 6 రూపాయలు మిరపకాయలన్నీ కలాలే పోస్తుంటారు. పెద్ద పంట అది. మధ్యాహ్నం వరకు పంట. ఆమెకేం చెప్పినారంటే కనుక మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతే కనుక మళ్ళీ ఒక చిన్న కూలి 3 రూపాయలు అంతో ఇస్తారు. అది ఏం చేసినంటే ఆ దినం నా సహోదరికి చెప్పినాను, అమ్మ ఈ దినం నీవు వంట చేసే డ్యూటీ అంట, మరి నేను నీ కొరకు నీ పేరు చెప్పినాడు, వంట చేసేదానికి రానమ్మా అని చెప్పింది. అంటే ఆమె ఏం చేసింది అంటే ఈ దినం రాకుండా మరి 4 రోజులే కదా కోతలు ఉండేది, అర్థమైంది కదా. కాబట్టి త్వరగా 12 గంటల వరకు ముగించుకొని మళ్ళీ నేను వంట పోయి ఇక్కడికి అందుకుంటాను అమ్మాయిని ఇంకొక అమ్మాయికి చెప్పింది. ఈమె మిరపకాయలు వెళ్ళిపోయింది. పోయిన తర్వాత మిరప చెట్టు తెచ్చింది, దానికి ఇది తేలు ఉండేది, ఉట్టేసింది. ఓ అమ్మాయి మేము బతకదు, ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ చేయండి, చోళ్ళంతా చెమట వస్తుంది పొగుతుంది అని. ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందంటే కొన్ని దినాలు ఆ దెబ్బ ఆమె హాస్పిటల్ పాలైపోయి ఎలర్జీ వచ్చి చాలా బాధపడేదండి. అన్నయ్య నేను ఆదివారం నా మందిరం ఆదివారం నా డ్యూటీ చేయాల్సిన డ్యూటీ నేను నిర్లక్ష్యం చేసినందుకు ఎంత నష్టం మనకి ఇచ్చినానని చెప్పింది. కాబట్టి దేవుని బిడ్డలు మనం ఏం చేస్తున్నామంటే కనుక మన జీవితంలో మనం ఎప్పుడు కూడా సమకూర్చుకోవాలా, సంపాదించుకోవాలా అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధికి నిర్లక్ష్యం చేసినప్పుడు నీకు ఉండేటివి కూడా లేకుండా పోతుంటాయి. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఇంటిని మనం గణపరిచి దేవునితో సహవాసం చేస్తుంటే పేదల నివాసస్థలము ఏమి లేని ఇంటిలో వారం రోజులు ఇందు తింటే వాళ్ళు తింటున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, అందరూ ఉన్నారు. ఈ యొక్క దయాలు బట్టి నా అక్క కూడా పిలుచుకొచ్చే ఆ యొక్క ఆశ్చర్యపడిపోయింది. ఆ మరి యొక్క ఈ మరి యొక్క ఇట్టటి సహవాసాలు చేయాలి మనం. అమ్మాయి మా ఇంట్లో ఎందుకు జరుగుతుంది అని ఈ యొక్క ఆ ఎక్కని పిలిచిందట, ఆ యొక్క ఈ ఎక్కని పిలిచిందట. ఇటువంటి వాళ్ళతో మనం సమకూర్చుకోవాలి. తర్వాత అక్కడ ఏంటంటే కనుక లాజరు కూడా ఆ యొక్క బల్ల దగ్గర కూర్చోన్నాడు, చూసావా. మరి అక్కడ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఆ ఇంటిలో విలువైన అత్తరు వాసన తీసుకొని వచ్చి అక్కడ ఆ ఇంటిలో అత్తరు పూసినారు. ఇప్పుడు ఏమిటంటే కనుక యేసు ప్రభు ఆ ఇల్లు ఉంటున్నాడు కాబట్టి ఆ ఇల్లు అత్తరు వాసన అయిపోయింది, ఆ ఇల్లు ఇందుశాలగా అయిపోయింది, ఆ ఇల్లు పునరుత్థాన కుటుంబంగా, ఆ ఇంట్లో ఏ వ్యాధి వచ్చినా కానీ చనిపోయినా కానీ బతికేతంత పునరుత్థాన శక్తిని సంపాదించుకున్నారు. ఆ వాసన, ఆ సాక్ష్యము ఆ బేతనియా దేశం అంతా కూడా వ్యాపించింది. ఆ ఇల్లు ఏ విధంగా కనుక విందుశాలగా చేసేసినారు. కొంతమంది ఇంట్లో చెప్తున్నారు, పొద్దున్న మేము పొయ్యిలు తగలిచేస్తేనా సాయంకాలం వరకు ఇంకా యారిపోయేదిలే, వచ్చేవాళ్ళు వచ్చంటారు, తినేవాళ్ళు తింటుంటారు. అక్కడ దేవుని బిడ్డలు చెప్పేవాళ్ళు కడప సైడు, దేవుడు అట్లా సమృద్ధిగా మాకు ఇచ్చన్నారు, మా ఇంటికి రండి అన్నా, తినిపోండి అన్నా, కూర్చోండి అన్నా, ఇదిగో మందిరానికి కూడా పంపించాం. నేను పోయినా మిడుతూరు రెడ్ల దగ్గర నేను కూడా సాక్ష్యం చెప్పిన. ఆ రెడ్ల ఆమెకు అనారోగ్యం వచ్చింటే మున్సిపల్ గారి భార్య, ఆమె జమనూరు హాస్పిటల్లో పోయింది. చెప్పారు మా మున్సిపల్ గారు రెడ్డి గారి భార్య ఇట్లా హాస్పిటల్లో ఉంది అని భక్ష్యం గారికి చెప్తే ఆయన ఇంత దూరము మీటింగ్ అయిన తర్వాత ఆ దినములలో ఆయన ఇక్కడ నుంచి దాదాపు అంత దూరము ఇక్కడ మన ఉంది కదా చెడ్డు, అంత దూరంలో ఆ ఊరెళ్ళపట అప్పుడు మనము జిల్లా ప్రార్థన ఉపవాస ప్రార్థన పెట్టారు చూడు, అంత దూరం నడుచుకుంటూ పోయినాడు. పోయి ఆమె కొరకు ప్రార్థన చేస్తే చనిపోవాల్సిన క్యాన్సర్ జబ్బుతో లేచి కూర్చున్నది. మరి ఇంటికి వచ్చేందుకు దెబ్బది కలిగింది, దేవుడి ఇంటికి వచ్చింది. నిన్న మేము మిడుతూరులో కృతజ్ఞత కూటం పెట్టినప్పుడు భోజనాలు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ చూస్తే 30 సెంట్లు స్థలము భక్ష్యంగా పేరుతో రాయించింది. అక్కడనే మందిరం కూటం జరిగింది. మేము పోయిన తర్వాత ఏంటంటే కనుక 1000 మందికి ఇందు చేసినారు, వాళ్ళ కొడుకులు వచ్చి తినిపోయినారు. ఇక ఏమిటంటే కనుక మందిరంలో మిగిలిన పలావు మాంసము అబ్బో డీసుకెళ్ళి 5-6 మంది మోసుకొని పోతున్నారు. పాలెమోళ్ళు, సిఎస్ఐ చర్చ్ వాళ్ళు, వ్యతిరేకమైనటువంటి పొద్దు నుంచి 3 రోజులు అక్కడ వచ్చినటువంటి దైవసేవకులకు వీళ్ళకి తెలుసు ఎంత ఇందు జరిగిందంటే కనుక. ఎవరినన్ను అడిగినామా, ఒక పైసా అడిగినామా, వాళ్ళ వ్యాపారములు వాళ్ళ పాడి పంటలు దీవించినాడు. ఎబ్రోన్లో మేము కడపళ్ళకి ఏమన్నా నేను అదే చెప్పిన, ఆయన కూడా చెప్పాడు, మేమేమన్నా బేర్సేవకు మందిరం కట్టుకుంటామని అడగలేదు. కాబట్టి ఆ రీతిగా మేము మంచి పాకా వేసుకున్నప్పటికీ కొన్ని లక్షలు ఇచ్చేసినాడు. 3 దినములు పొట్టేళ్ళ మాంసం తినేవాళ్ళకు పొట్టేళ్ళ మాంసం, రాగసంగటి తినేవాళ్ళకు రాగసంగటి, జొన్న సంగటి తినేవాళ్ళకు జొన్న సంగటి. రైతులు రెడ్లు వచ్చి తినిపోతుంటే 3 రోజులు పంపుతుంటే
పొయ్యినగలు చేస్తుంటే, పంపుతుంటే వండుతుంటే ఏమిటి? ఆ దినములలో బేతానియా ప్రార్థన మందిరం అందరం పేదోళ్ళం. 2 చొక్కాలుంటే ఒకటి ఉతికేసుకొని అక్కడ నుంచి నదులలో మేము పోయినప్పుడు ఆదివారం మందిరం కమలాపురం పోవాలంటే ఆ నది అడ్డం వచ్చేది. మా అమ్మగారు, మా చిన్నమ్మగారు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే కనుక ఇంతలోతు నీళ్లుంటే మందిరానికి పోకపోతే కనుక మాకు నష్టం వచ్చదు కదా ప్రభా అని, పడవ లేదు, బ్రిడ్జి లేదు. అది అక్కడ ఆ దినాల్లో వీళ్ళందరూ పైరు చెరుగుతో ఇట్లా బైబిల్ పెట్టుకునేది, పైరు చెరుగుతో ఇట్లా కట్టేది, ఒకరి చేతులు ఇక్కడ పట్టుకునేది. జలములలో బడి దాటునప్పుడు తోడై ఉండెదను, నీకు తోడై ఉండెదను. ఆ దినములలో ఆ నదులు దాటుకొని పోయినాం. మా కుటుంబాలు, మా బిడ్డలు, మేము ఉన్నటువంటి మిడుతుడు గ్రామము హిందూశాలగా చేసినాడు. సిఎస్ఐ చర్చి వాళ్ళంతా ఇక్కడ మళ్ళారు. ఎవరయ్యా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు? ఎవరు చెప్పండి. చిన్న దినం చూసావా? ప్రసాద్ చూసావా? నువ్వు ఎట్టుందయ్యా? హిందూశాలగా ఉందా లేదా? వచ్చినటువంటి దైవ సేవకులకు అందరికీ తెలుసు. పేదల నివాస స్థలం హిందూశాలగా చేసినాడు. రెండవది ఏంటంటే కనుక పునరుత్థాన వాసన, కంపు కాదు. కాబట్టి మూడవదిగా ఏంటంటే కనుక ఆ కుటుంబంలో ఏది జరిగినా కానీ చనిపోయినా బతుకుతాడనేటువంటిది మూడంతలుగా పునరుత్థాన కుటుంబంగా చేసినాడు. ఎందుకు ఆ ఇంటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క పండుగ ఏర్పాటు చేసినారంటే మన జీవితంలో ప్రభు బల్ల ఈ దినములలో ఈ యొక్క పండుగగా ఈ యొక్క ప్రభు బల్ల పెట్టుకొని ఈ యొక్క ప్రభు బల్ల రొట్టె ఆ యొక్క పర్ణశాల పండగలుగా చేసినట్టుగా ఈ ప్రభు బల్ల పండగ మనం ఏం చేస్తున్నామంటే ఇది తిని త్రాగుతుంటే ఇది పరీక్షించుకున్నప్పుడు మన జీవితంలో మనకు వెనకన ఉన్నటువంటి 7 దయాలు వచ్చి మన మీద పడకుండా, అర్థమైంది కదా? 7 దయాలు ఉన్నాయి. 7 దయాలకు ఒకసారి వారం అంతట్లో మన మీదకి వచ్చి పడుతుంటాయి, తలంపులు వచ్చుంటాయి. మళ్ళా రీతిగా ఆకలి లేకుండా చేస్తుంటాయి. మళ్ళా రీతిగా దైవంలో ఉన్నటువంటి 7 లక్షణాలు ఒక్కొక్కటి అని చెప్పండి. అవి అప్పుడప్పుడు మళ్ళా మనకు ఏం జరుగుతుంటాయంటే అవి మన మీదకి వచ్చి మన మీద ప్రభుత్వం చేయబోతుంటాయి. ఎందుకంటే దేవుడు అంటే ఎవరికైతే దేవుని సన్నిధిలో దురాత్మలు ఉన్నప్పుడు, అపవిత్రాత్మలు ఉన్నప్పుడు ఇష్టం ఉండదు. పోయేదానికి మళ్ళా వారం వచ్చేందుకు దేవుని సన్నిధికి పోయేదాకుండా చేస్తుంది. రెండవది అంటే బట్టలు, వెంట్రుకలు. ఈ దినాల్లో ఏంటంటే కనుక ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేసినప్పుడు దేవుని బిడ్డలు నమ్ముకునేటువంటి వాళ్ళకు చాలామంది స్త్రీలను చూస్తున్నాం. పురాతన కాలంలో వెంట్రుకలు ఉండేటి, చక్కగా దూకుండేది, కొప్పులు కట్టుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక సొగం ఇంటికి వెళ్ళబోసేది, సొగం ఇంటికి లీపక్కి వేసుకునేది. వీళ్ళు ఏందిరా దయం పట్టిన ఆమె ఎవర్రా అనిపిస్తుంది. ఇటువంటి దయాలు మళ్ళా మన దగ్గర రాకుండా. ఒకసారి నేను నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు దైవసేవకుడు అరవిందం గారు వచ్చినాడు. అరవిందం గారు వచ్చేసినప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారంట, పిల్లులు 7వ తరగతి చదువుతుంది మా అమ్మాయి. మాత 2 జడలు వేస్తే కనుక ఎంటికలు బాగా పెరుగుతాయి, ఇంత పెరుగు జుట్టు అవుతుంది అనేది ఇక వాళ్ళు 2 జడలు వేసి దానికి వదిలిపెట్టింది. అరవిందం గారు వచ్చి చూసినాడు. మా అమ్మాయి ప్రేజర్ అని చెప్పాడు. ఏం పేరు? నీ పేరు మార్త. 2 జడలు వేసినావు, ఒకటి మీ నాయింది, ఒకటి మీ అమ్మది, నీదేది? కాబట్టి మళ్ళా మనకు ఏంటంటే ఎంట్రుకలు పెంచుకోవడము, బట్టల్లో మార్పు. బట్టలు ఎప్పుడు కంపు కొడుతున్నా కానీ అపవిత్రత కలిగినటువంటి వాళ్ళు బట్టల్లో మార్పు, తల ఎంట్రుకలు పెంచుకోవడము. కాబట్టి దుర్వాసన మనలో మనకు వచ్చుంటుంది. కాబట్టి అప్పుడప్పుడు చెకప్ చేయించుకునేదానికి బల్ల దగ్గరికి రావాలి. నీకు ఒక జబ్బు వచ్చింది, బాగైంది, డాక్టర్ ఏమంటాడు, నెలకు ఒకసారి చెకప్ చేయించుకొని పోతాడు. మళ్ళా నీవు టీకా ఇది తీసుకోవాలి, ఓపీ టికెట్ వద్దు, ఊరికే మేము టెస్ట్ చేసిపోతాం, రక్త పరీక్ష చేస్తాం, బీపీ పెరిగిందా, థైరాయిడ్ పెరిగిందా, మోకాల నొప్పులు, రక్తంలో మార్పు వచ్చిందని చెకప్ చేసి పంపిస్తామంట. ఆ రీతిగా మనం ప్రభు బల్ల దగ్గరికి ఎందుకు రావాలంటే కనుక మన జీవితంలో 7 దయాల్లో ఒక సిమ్టమ్స్ అన్నా మళ్ళీ నీళ్ళకి వచ్చిందేమో. ఎంట్రుకల్లో మార్పు వచ్చిందా, బట్టల్లో మార్పు వచ్చిందా, వాసన మళ్ళీ ఏమో అపవిత్ర వాసన వస్తుందా, తర్వాత ఇంకేమింది చెప్పండి. మనము అరుపులు, చాలామంది ఇళ్లలో చూస్తే కనుక కొన్ని పర్యాయములు అరుపులు అసగాక మా ఇంట్లో తగ్గించుకుంటే జగడాల్లో భార్యాభర్తల పైన కుటుంబాల్లో ఏదో ఒక రకమైన ఎప్పుడు అరుస్తూనే ఉంటారయ్యా ఇంట్లో. మళ్ళీ వాళ్ళు ప్రార్థనకు పోతుంటారయ్యా, భార్య. కాబట్టి ఈ అరుపులు ఎప్పుడు ఏంటంటే కనుక ఈ అపవిత్రత పట్టినటువంటి వల్ల ఈ అరుపులు వస్తుంటాయి. ఇవన్నీ తగ్గేదానికి ప్రభు వల్ల దేవుని సన్నిధిలో మనము తినిపోయినప్పుడు వాటన్నిటికీ ఇంకా చచ్చిపోయినామని
ఆ లాజరు చచ్చిపోయాడనే అలవాట్లతో పూర్తిగా మనకు పాతి పెట్టేదానికి నా శరీరం దీని యోహాను సువార్త 6:50లో నా శరీరం దీని నా రక్తం తాగువాడు ఎల్లప్పుడూ జీవం కలిగిన వాడుగా ఉంటాడు. దేవుని సన్నిధికి వచ్చి మనం ఎల్లప్పుడూ ఆ జీవాహారం తీసుకొని ఈ పండగలో ఈ బల్లాలో యేసు ప్రభు, లాజరు, మార్త, మరియమ్మ అందరూ వరుసగా బల్లాలో కూర్చున్నారట. అందరూ మార్పు అయిపోయినారు. వాళ్ళంతా క్వాలిటీ బిలీవర్స్. లాజర్ అనేటంటే ఆయన ఎంత దుడుకోడంటే, ఎంత తొందర చేసేవాడంటే మార్పు రాదు. ఆమె ఏం చేసింది, ఈ రీతిగా ఈయన మారడు ప్రభు అని నేను అనుకునేది కదా. ఈయన మారినాడంట. ఈయన మారి వాళ్ళందరూ శూన్యం వచ్చినారు. అంతవరకే బైబిల్లో ఆ విషయాలు రాయబడి బక్షింగ్ గారు అమెరికా దేశంలో ఫ్రాన్స్, న్యూజిలాండ్ పోయినప్పుడు ఆ క్రిస్టియన్ లైబ్రరీలో ఒక గ్రంథం ఉందంట, ఒక బుక్, ఇటువంటి గ్రంథం బక్షింగ్ గారు చూశాడంట. ఆ క్రిస్టియన్ లైబ్రరీలో చూస్తే లాజర్ అనేటంటే ఆ దినముల్లో క్రైస్తవ మినిస్టర్గా, బిషప్గా 1000 సంఘాలకు బిషప్గా తయారైపోయి గొప్ప సేవ చేశాట లాజరు. ఆ కుటుంబం ఎంత అద్భుతంగా మారింది చూడండి. ముందు దుడుకోడే. కొన్ని పర్యాలు ఏమంటాము, నా భర్త మారలేదు, నా భర్త ఇటుటోడు, మా తమ్ముడు ఇటుటోడు, మా కుటుంబం ఇటుంది, అలాగున్నాడు ఇలాగున్నాడు అంటాడు. కాబట్టి ఏమిటంటే కనుక ఆ ఇంటికి యజమాని లేకపోయినా కానీ ఆ యొక్క దైవ భక్తురాలైనటువంటి ప్రార్థనా జీవితము, ఆ మరియ ప్రార్థన ఇల్లంతా కూడా రివైవల్ అయిపోయింది. లాజర్ బిషప్ అయిపోయినాడు. చూడగా భర్త దుడుకుదిగా ఉండొచ్చు, భక్తురాలు అయిపోయింది. ఆ హిందుశాల కూర్చోబెట్టి ఆ బల సహవాసం ఎంత అద్భుతకరమైన కార్యం జరిగిందో చూడండి. కాబట్టి ఈ దినములలో మనం ఏంటంటే, నా భర్త ఇటుటోడు, ఆయన మారడు, ఆయన తాగుడు పోతాడు, ప్యాకెట్ ఆడుతుంటాడు, ఎప్పుడు కడపకపోతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు, ఎవరికి తెలియకుండా అంటే ఏం మనం కొట్టుకొని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను బట్టి నీ ఇంటి వారిని రక్షిస్తాడు. కాబట్టి నువ్వు మరియ వలె జ్ఞానవంతురాలుగా ఉండు. నిన్ను బట్టి నీ ఇల్లు ఏం చేస్తానంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునేది. అందుకొరకే 7 అపవిత్రాత్మ పట్టినట్టు ఆమె ఇల్లు, ఆమె జ్ఞానవంతురాలయ్యి దైవజ్ఞానం పొంది ఆమె అటువంటి పునరుత్థానం పొందింది. బేతానియాలో ఉన్నటువంటి మరియా యేసు ప్రభు బాధలు పట్టుకొని ఆమె జ్ఞానముతో తన ఇల్లు కట్టుకునేది. ఆ యొక్క కన్యక మరియ అనేటువంటి ఆమె గర్భం ధరించినప్పటికీ పరిశుద్ధాత్మతో తన భర్త ఆమెను అవమానపరచాలని విడుదల కాగితం వేయాలనుకున్నప్పటికీ ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. మళ్ళా తన భర్తకు అవమానానికి బదులుగా ఘనత అనేది పొందింది. కాబట్టి నువ్వు మరియ వలె ఉండావా, లేకపోతే కనుక నువ్వు అపవిత్రాత్మ మగ్ధలేని మరియ వలె ఏమన్నా ఉండామా, బేతానియా మరియమ్మ వలె ఉండామా, ఎవరిలాగా ఉన్నాము? మన ఊళ్ళో మన అక్కలు మన వాళ్ళు ఉన్నారే లోకస్తులు, వాళ్ళ ఎగ్జాంపుల్గా ఉండి మన జీవితంలో కార్యాలు చేయడం లే. వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకో. ప్రభుపాదాల దగ్గర ఉండు, టైం వేస్ట్ చేసుకోకు. ఇద్దరు మగ్గరం కూడినప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉండు. వాటి కొరకై ప్రార్థించు, ప్రభు బలలో పాల్పొందు, దేవుని ఆరాధిస్తారా. కాబట్టి ఇప్పుడు 10 పర్యాయములు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినాడు. ఈ 10 పర్యాయములో వాళ్ళ ఇల్లు అత్తలవాసనగా, ఇందుశాలగా, పునరుత్థాన కుటుంబంగా మార్పు చెందింది. మన జీవితంలో ఎటువంటి వ్యాధులన్నా రాని మన ఇంట్లో పునరుత్థానం ఉంటుంది. లోకస్తుల భయం, మనం నిజంగా నాశనకరమైన తెగులు రాని, టీవీ రాని, హార్ట్ అటాక్ రాని, నా జీవితంలో నేను వెళ్ళినటువంటి నేను నా భార్య ఎక్కడుంది మాణిక్యం అనేటువంటి ఆమె నేను దేవుని సేవకి వెళ్ళినప్పుడు 2 కేజీలు ఇంత బియ్యం బేడలు ఇచ్చి మేము అక్కడికి పోయిన తర్వాత అక్కడ 1 సంవత్సరం 6 నెలలు ఉన్న తర్వాత పాకి వాళ్ళ మధ్య గుడిసెలో ఉన్నప్పుడు ఏం చేశారంటే కనుక గర్భవతి అయింది. అప్పుడు బక్షి గారికి చెప్పినాం, నా భార్య ఇట్లా గర్భవతి అయిందంటే కనుక నీకు అకామిడేషన్ కానుక చేసే సదుపాయం నీకు గుడిసే కనుక అయితే కనుక నువ్వు నేరుగా ఎబ్రోన్ పంపించు, నీ భార్యను కానుక చేస్తాను. తర్వాత తొలి పిల్లని జ్ఞాపం చేసుకున్నాడు. నాగార్జున సాగర్ అంటే తెలంగాణ ప్రాంతం, ఇక్కడికి రాలేము. కాబట్టి ఏమిటంటే కనుక అప్పుడు డాక్టర్ గారికి చెప్పినాం, అయ్యా మీ భార్య కాన్పు కావాలంటే పొట్టిగా ఉంది, రక్తం తక్కువ. 5 మంది శనివారంన అడ్మిట్ అయినారు, వాళ్ళ గర్భాలు కోసేస్తున్నాం, ఆపరేషన్లు. నువ్వు కూడా మీ భార్య చేర్చే 6వ దినమున మేము 6 కేసుల్లో కేసు చేస్తామని. అప్పుడు నేను చెప్పిన, అయ్యా మేమేంటంటే కనుక దైవజనుడు మాకు బక్షింగ్ గారు ఉన్నారు, ఆయనకు తెలుపుతాము, సోమవారం చేస్తామయ్యా అన్న.
మీరు దేవుడు దేవుడు అంటారు, సోమవారం ఎట్లయితుంది, శనివారమే ఆ ఆపరేషన్ కేసులు ఉన్నాయి, పో దేవుడు దేవుడు అంటారని ఆయన కదా డాక్టర్ గారు సీరియస్ అయిపోయారు. సరేలే మరి మేము శనివారంలో పేరు ఎక్కించాలా, ఆదివారం ఆరాధన చూసుకున్నాం. వాళ్ళు కొండ మీద చేపలు పట్టేవాళ్ళు, అన్న ఈ దినం మనకు ఇంటి దగ్గర సువార్త కూడా అన్నాడు. కొండ ఎక్కడమంటే సామాన్యం కాదు, అర్థమైంది కదా, ఇక్కడ కొండ ఉంది కదా, పొద్దున్న నేను వాకింగ్ పోయి వచ్చిన, కొంత దూరం మిగతానే కాసుకోవచ్చు అంటది. అలాగే ఇంకా అంత పెద్ద కొండ అది, ఆ కొండ మీద వాళ్ళు ఉన్నారు, పోకపోతే ఏమైనా బాధపడతారు, ఏం చేయాలనేది, సైకిల్ లేదు, బండి లేదు, ఏం లేదు, చెప్పులు కూడా లేవు మాకు అది నన్ను కొండల్లో. సరే అని నడుచుకుంటా పాటలు పాడుకుంటా నడిపాను. కొండెక్కిది అక్కడ కూటం జరిపి ఇంటికి వచ్చి చాలా నొప్పులు వచ్చినాయి. నొప్పులు వచ్చి హాస్పిటల్ తీసుకుపోతానే వెంటనే గర్భవతి అయింది. డాక్టర్ లేకుండానే ఆ నర్సమ్మ బిడ్డను పూసేసింది. మళ్ళీ డాక్టర్ వచ్చినాడు, మానికేమో కానిపోయిందంటే ఎట్లయింది, వండర్ఫుల్ గాడ్ ఆయన అన్నాడు. మళ్ళీ డాక్టర్ జీజస్ గాడ్ అన్నాడు. ఈ దినాల్లో కాన్పులు ప్రతి ఒక్కరికి కోసేచ్చన్నారంటే ఏది కారణం చెప్పండి, సుఖానుభవం, నడచడంలే, అర్థమైంది కదా. మనం కొంత శ్రమ పడేటువంటి జీవితంలే. నలుగురు బిడ్డలు మా జీవితంలో ఆపరేషన్ లేకుండానే సుఖమైన కాన్పు వచ్చింది. భక్ష్యం గారికి శనివారం జరిపితే లూకాసు సువార్త 1:35 సర్వోన్నతుని శక్తి గమ్ముకుంటుంది, శిశువు పుడతాడు అన్నాడు. అట్లాగే ఆదివారం మేము సువార్తకు పోయించినాం. ఆదివారం సాయంకాలమే ఒక శిశువు పుట్టాడు. ఆ అబ్బాయి పేరు ఓబేద్ అని పెట్టాడు. ఈ దినములలో మనమందరం కూడా దేవుని కంటే సుఖానుభవము, పిల్లలు పెద్దలు అందరూ కూడా వాహనాలు అప్పులు చేసి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటాం. కొంత దూరం మందిరానికి నడచలేము, సువార్తకు నడచలేము, శ్రమ పడేదానికి ఇష్టపడలేము. కాబట్టి మనం శ్రమ పడితే మన ఇంట్లో దేవుని పునరుత్థాన శక్తి ఉంటుంది. నేను మొన్న 2వ తారీఖున 80వ సంవత్సరం బర్త్డే చేసుకున్నా. 80 సంవత్సరాలు. నేను సేవకుల కూటమి లేకపోతే ఆయన చెప్పినాడు, అయ్యా 80 ఏళ్ళ సేవకుడు ఎవరు లేరు బేర్షాబ్ అని చెప్పినాడు. ఈ దైవ సేవకుడు అన్న నాకు సేవలో పెద్దోడే వయసులో పెద్దోడే అన్నాడు. పాపం ఆయన కూడా కూర్చోలేకుండా లేకున్నాడు. ఏమిటంటే సుఖానుభవం, దేవుడు మనకు సుఖం ఇచ్చడానికి కాదు. కాబట్టి మన జీవితంలో ఏమిటంటే కనుక ఆయా సమయంలో అంత ఉపవాస ప్రార్థన నుండి మన ఆకలి చంపుకుంటూ ఉండేదానికి, అదుపులో పెట్టుకునేదానికి సుఖానుభవం అనేది కోరగుడు. కాబట్టి మనకు ఈ మార్తా మరియల ఇంటిలో ఉంటే లాజరు ఇంటిలో చనిపోయి 3 దినాలు కంపు దుర్వాసన అయినటువంటి వాడిని లేచి పేత వస్త్రములతో దగదగ వచ్చి కూర్చున్నాడు. ఇందుశాలగా ఉన్నది. ఒకప్పుడు అపవిత్రాత్మ ఉండే వాళ్ళ ఇంట్లో దుర్వాసన ఉన్నది. ఈమె ఎక్కడికి పోయినా మన ఇంటిలో మన బంధువులు వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర పరిమళ వాసనగా ఉండాలి. ఆ బేతానియాలో అత్తర వాసనగా ఉండేది. నువ్వు ఎక్కడికైనా బంధువుల దగ్గర పిలుస్తారు, ఆ కార్యాలు ఈ కార్యాలు పోతారు, నీ వాసన వాళ్ళకి అంటించొచ్చుండావా? వాళ్ళ సావుకుడు తిని వాళ్ళ సమర్థల కాడికి, వాళ్ళ దేవసాల కాడికి, వాళ్ళ పండగలకు ఆచారాలకు పోయి ఆ కంపు నువ్వు తీసుకొచ్చుకుంటావా? నీ పరిమళ వాసన వాళ్ళకి అంటించొచ్చుండావా? బలంలో పాల్పొందముందు పరీక్షించుకుందాం. ఏం చెప్పండి అమ్మా, నీ వాసన వాళ్ళకి ఇస్తున్నావా? వాళ్ళ వాసన నువ్వు తీసుకొని వచ్చావా? ఆడికి పోయి తినకూడదు తిని అక్కడ నుంచి వచ్చిన నుంచి నీకు ఆరోగ్యం బాగలేక అపవిత్రమైనది పనికి వాళ్ళ కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, వాళ్ళ పండగలకు, వాళ్ళ పెళ్ళిళ్ళల్లో, వాళ్ళ ఇళ్ళల్లో, పుష్పతులు గారి కార్యాలలో, అనేక వాతావరణాలలో మనం మునిగి తేలుతున్నాం. సపరేట్ పీపుల్, ప్రత్యేకించబడిన వాళ్ళం. 1900 నేను మా యాకోబయ్య కమలాపురం బేర్షాబాకు పోయినప్పుడు, మళ్ళీ మేము మిడ్తూరుకు వచ్చినప్పుడు క్రిస్మస్ పండుగ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా క్రిస్మస్ పండుగ చేస్తున్నాము, మనమందరం చిత్రాలలోమే 80 ఇండ్లు ఉన్నాయి, మనిషికి 5 రూపాయలు వేసుకొని మైకు తెచ్చి క్రైస్తవ డ్రామా వేసి పండగ చేస్తాము, 5 రూపాయలు ఇవ్వండి అని మమ్మల్ని అడిగినారు. మేము ఇయ్యమన్నాం. ఎందుకంటే పరుల పాపములో మేము పాలివాళ్ళం కావద్దు. యేసు ప్రభు పుట్టినాడు, ఆరాధించడం అంతే. మళ్ళీ డ్రామా ఎందుకు, నాటకం ఎందుకు, మైకులు పెట్టుకొని ఆటలాడి ఇటువంటి అన్నీ మేమెందుకు చేయాలో, మా డబ్బుతో మేము చేయమని చెప్పినాం. చేయమని వాళ్ళంతా మా మీద పెద్ద పోరాటం వచ్చినాడు. రెడ్డి కన్నం అన్నారు. వాళ్ళ దగ్గరికి పోయినాం. ఏమయ్యా పలానా యాకోబయ్య ఆనందం వీళ్ళందరినీ వాళ్ళు పెద్ద గల్ల జరిగిందంటేనే పండగే కదా. పండగే సార్, ఆత్మతో మేము ఆరాధించుకోవాలి. ఆడేసుకేం మొగేసుకేం కట్టుకొని డ్రామాలు వేసి త్రాగి మైకులు తెచ్చుకొని డ్యాన్సులు తెచ్చంటారు. మేము అట్లా దాంట్లో డబ్బులు ఇవ్వడు. ఎట్టదా
అట్లా కాదేమో మామూలుగానేమో మీరు లేకపోయినా నేను ఇచ్చామనుకున్నాను, రెడ్డి మీకు పేచీలు ఎందుకు లేదంటే, లేదు సార్ కరెక్ట్ అయితే మేము 100 అయినా ఇస్తాము, మేము ఇది సార్ ఇట్లా ఇయ్యం సార్ అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, పూర్వకాలంలో 55 సంవత్సరాల క్రితమున ఒకటే బావి ఊరంతటికి, మాలపాలెం అంతటికి నీళ్లకు రావద్దన్నారు. వాళ్ళ స్కూల్కు మా పిల్లలను రావద్దన్నారు. వాళ్ళ సామాన్ల దగ్గర మా సామాన్లు చేసుకోవద్దన్నారు. వాళ్ళ దారిని మేము నడచొద్దన్నారు. మేము ఊరెంపడిపోయి ఏట్లో నీళ్ళు తెచ్చుకున్నాం. వాళ్ళ యొక్క సామాన్ల తోటలు కాదు, ఏట్లో పుడుచుకోవచ్చు, ఎవరైనా ప్రభు ఉన్నాడు అన్నాడు. కాబట్టి వాళ్ళ ఏసికాల నుంచి, వాళ్ళ ప్రత్యేకత నుంచి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. కాబట్టి ఏంటంటే చాలామంది ప్రభు బిడ్డలకు వస్తున్నారు, కానీ ఈ యొక్క మిశ్రితం ఉంది. అర్థమైంది కదా, కల్తీ. ఇక్కడ ఉన్నాం, అక్కడ. అందుకే మన జీవితంలో ఏమైపోతుంటే ఎదుగుదల లేదు. ప్రకటన 3వ అధ్యాయంలో నులివెచ్చని స్థితి ఉంది. అర్థమైందా లేదా? రెండవదిగా ఏమిటంటే కనుక మన జీవితంలో ఏముంది అంటే కనుక, నా నోట నుండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ అధ్యాయంలో భక్సింగ్ గారు కాన్వకేషన్ పోతే ఈ ప్రసంగం చెప్పండి వదిలిపెట్టాడు. లాస్ట్ ఆదివారం చెప్తాడు, నా నోట నుండి అని ఉమ్మేచ్చా. ఏంది ఉమ్మి కిందే చేయడం అంటే? దేవుని బిడ్డల పైన ఇది చాలా బాధ కదా. ఒక్కసారి ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిని మళ్ళీ వాడుకో. నీ జీవితంలో ఉమ్మేస్తాడు అంటే నిన్ను దేవుని మహిమ కొరకు వాడుకోడు, ఇంకంతే. నిన్ను సాక్ష్యంలో వాడుకోడు. నీ ద్వారానే అలా ఆత్మలు రక్షించబడు, నీ ద్వారా గొప్ప కార్యాలు జరగవు. కాబట్టి ఏమిటంటే కనుక నీ జీవితంలో నువ్వు నులివెచ్చని స్థితి కాకుండా, నువ్వు ఉమ్మి ఇవ్వకుండా ఉండాలంటే కనుక నువ్వు ప్రత్యేకించబడిన జనంగా ఉండాలి. చాలామంది ఈ దినాల్లో ఏమైపోతున్నదంటే, నేను చెప్పకూడదు, మా ప్రాంతం కానీ ఎక్కడ కానీ, ఓట్లు ఇచ్చే మందిరం కట్టిస్తున్నారు బాబు, ఓట్లు ఇచ్చే మందిరం కట్టిస్తున్నారు. ఆ మందిరాలు మనకు అవసరం లే. ఇప్పుడు మేము మందిరం కట్టేటప్పుడు నాగార్జున సాగర్లో రేకుల షెడ్ వేసుకోమన్నాడు భక్సింగ్ గారు. వేసుకుంటే అయిపోయి రేకుల షెడ్ ఇట్లా వేసుకున్న తర్వాత ఆ స్టోన్లో ఒక ఆయన ఉద్యోగం చేస్తాడు మన బదులు. అయ్యా 50 బస్తాలు సిమెంటు, ఈ రేకులకు జేబు బోల్డ్స్ ఊరికి మూలబడి ఉన్నాయి, తీసుకుపోదు రండి అని చెప్పినాడు. అది మేము భక్సింగ్ గారికి చెప్పినాం. నేను వెళ్ళి తర్జమా చేయించాం. 50 బస్తాలు అవి ఉన్నాయన్నా, జేబు బోల్డ్స్ కూడా ఉన్నాయంట, తీసుకోవచ్చు అన్నాడు. ఆ సిమెంటు, ఆ జేబు బోల్డ్స్ కనుక మీరు అట్లా బిగిస్తే ఆ ప్రత్యక్షం కూడా మీదకి మేఘము మహిమట దిగింది కదా. అప్పుడు మోషే, తుమ్మకర, నార, పొట్టేళ్ళు, ఈ వస్తువులన్నీ హెవెన్లీ మెటీరియల్స్ మంచి ఒరిజినల్గా పెట్టారు కాబట్టి అప్పుడు మహిమ ఉండేది. ఇప్పుడు మీరు జేబోల్టు ఆఫీసులో సిమెంట్ తీసుకొచ్చి అక్కడ బిగిస్తే ఆ అది చీకటి అయిపోతుంది, ఏం దాంట్లో మహిమ ఉండదు అన్నాడు. ఇది నాలో మందిరం పిచ్చి చాలామందికి ఉంది. ఎర్రగుంటలో మందిరము కట్టేదానికి జగన్కు చెప్తే జగన్ 500 బస్తాలు, జగన్ భార్య 500 బస్తాలు ఊరికి ఇచ్చింది. వాళ్ళకి అడిగి అమ్మ ఓట్లేచ్చాము ఏమ్మా అంటే, ఇది కాదు మందిరం. ఆత్మ మందిరం సజీవమైన రాళ్ళుగా ఉండాలి నువ్వు, సపరేట్ పీపుల్. అందుకే నేను 50 ఏళ్ళ నుంచి సేవలో ఉన్నాం. మేము మందిరానికి పెద్దగా కట్టను. ఇప్పుడు కూడా ఎప్పుడో ఉన్నట్టు రేకులు వేసుకుంటాము. అక్కడెక్కడ సందాలు వసూలు చేయాల్సిన అవసరం లే. కమలాపంలో తాటాకు గుడిసె పడిపోయినప్పుడు యోహాను చెప్పినాడు, మనకు కొంత తాటాకు కాకుండా కొంత బోధేసి కప్పుకుందాం. ఆ దినముల్లో బంగారు మక్కువ ఉన్నది మోసే ఆయన ఇచ్చినాడు, దావీదు. మనం కూడా మనల్ని ఇచ్చాడు. ఏదన్నా కలిగింది ఏంటంటే, మా భార్య మంచి కుర్ర వయసులో ఉంది. అప్పుడు వాళ్ళ పుట్టింటోళ్ళు మంచి పెట్టారు, కాసు బంగారు, గట్టు బంగారు. మీరు దేశాలు ఉండండి అంటే మా చిన్నమ్మ సుగుణమ్మ ఆ శవాళ్ళు 5 ఇచ్చంటే మా భార్య కూడా తీసి కాన పెట్టేసింది. బయటికి వచ్చేసి ముఖమంతా బింగిపోయినట్టుంది. ఈ లేవంటే కాన పెట్టలే వేశారు. ఎవరు చెప్పినట్టే దేవుడు చెప్పినట్టు. ఇంక నేనేం చేసేది? అట్లా మందిరం బోధ కట్టాం. మూలపల్లిలో ఉన్నాడు యోహాను అని ఆ సేవకుడు. అటువంటి దాంట్లో మేము కట్టాము మన ఈవులతో. ఈ దినాల్లో చాలామంది మందిరం కడుతున్నామంటారు. మా మిడుతున్న మా తమ్ముని చెప్పారు, రెడ్లను అడగొద్దు, ఎప్పుడు ఎవరు బేర్షాబ వద్దు, ఆయనకి ఇచ్చిన దేవుడు మనకి ఎందుకురా, షెడ్ వేయండి చాలు, రేకుల షెడ్డు. ఎట్టుందంటే బాగుంది నమూనాగా. మహిమ దిగింది, రెడ్లు కూడా వచ్చారు అక్కడ. కాబట్టి ఈ దినాల్లో ఈ మందిరాలు కాదు, ఆ రీతిగా ఇంకా ఆత్మలు సువార్త సేవ కొరకు వాడుకో. మేడ మీద 12 మిద్దెలు కట్టాల్సిన అవసరం లే. ఎక్కువ జనాభా వచ్చేసారనుకో, మనకు అకామిడేషన్ లేకపోతే
మళ్ళీ జిల్లా ఉపవాస ప్రార్థన ఆ వరువులో పెట్టారు. భక్సింగ్ గారు ఏం చేసేవాడంటే జనం ఎక్కువ వస్తే ఒక పెద్ద కాంపౌండ్ తీసి బాడకు అక్కడ కూటం పెట్టాడు. మందిరాల మీద డబ్బులంతా దారపోసి ఆ కానుకలన్నీ మందిరానికి వచ్చేటట్టు ప్రజలకు అన్నం పెట్టకుండా ఆ సేవకుని కడుపు కొట్టి విశ్వాసులు కడుపు కొట్టి ఆదివారం వచ్చిన వాళ్ళు ఎండకు పంపించి ఆ కట్టడాల మీద పిచ్చి పోవాలి. మనకు భక్సింగ్ గారు ఇప్పుడు మందిరాలు కట్టమన్నాడు, ఆత్మ మందిరాలు. ఇది నేను నేర్చుకున్నా 55 సంవత్సరాలు. మా విశ్వాసం అదే నేర్పించింది. వాళ్ళకు పెట్టండి అయ్యా, VBSలో పెట్టు, సండే స్కూల్లో పెట్టు, సువార్త కూటంలో పెట్టు, రెడ్డను పిలిపించి పెట్టు, ఆత్మలు వచ్చాయి. అర్థమైంది కదా. కాబట్టి కట్టడాలన్నీ పెరిగే కొద్దీ సేవకులకు వాళ్లకు మెల్లగా ఏం చేసుకుంటారంటే మాది ఈ మందిరము, మేము లోకల్ ట్రస్ట్ చేయించుకుంటున్నాం, ఎబ్బురుదిలా కడపలదిలే అనేది సైతాన్ని కొట్టేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పాడైపోతుంది. లోకల్ ట్రస్ట్ అంటే మా ఊరిదే, మేమే నెంబర్దాం, అది దైవ సేవకుంది కాదు, కడపలది కాదు, ఎబ్బురుంది కాదు. అట్లా పాడైపోయినాయి సంఘాలన్నీ. కాబట్టి ఈ జన్మలో మేము ఏం చేస్తున్నామంటే నేను ఏదైతే నేర్చుకున్నామో, మేము ఏదైతే అనుభవించినామో, 80 ఏళ్ళ వరకు ఇక్కడ మా కొడుకులు వచ్చినారు, కోడళ్ళు వచ్చినారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ కార్యాలు కానీ ఏవి చేసినా కానీ ప్రత్యేకమైనటువంటిదిగా ఉండాలి. ఒక స్థలంలో ఒక ఆయన చెప్పినాడు, అయ్యా పెళ్ళేమో మన ఇబ్బందుల్లో చేపించాం, అందరికి అన్నం పెడతాం, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత పాస్టర్ని పిలిపించాం, తాలిబొట్టు కట్టించాం, అలంకారాలు చేపించాం, ఆ పెళ్లి చేస్తాం ఈ పెళ్లి చేస్తాం, నువ్వు రా అన్నాడు. నేను రాను నాయనా, ఏందన్నా మీకు చీరలు తెచ్చిన బట్ట ఎవరికి కావాలయ్యా, ఈ చేసి ఒకటి చెయ్యి. అప్పుడు భక్సింగ్ గారికి రాసిన, అన్న ఆ పెళ్లి చేస్తున్నాడు ఈ పెళ్లి చేస్తున్నాడు, నీ గుంటూరు జిల్లాని దైవసేవకుని ఇట్లా అంటే కనుక అప్పుడు ఆయన ఏం చెప్పినాడు అంటే కనుక నువ్వు ఆయన రాసినాడు. ఆయన రాసి ఆయనకి ఏమైనా వచ్చింది, జాకోబ్ నువ్వు పెళ్లి చేసుకొని నీ బిడ్డది బ్యాండు పూలు వాయిద్యాలు లేకుండా చేసుకున్నప్పుడు ఆయన మందిరంలో నువ్వు వాడుకోగాకు, వాడుకుంటే ఏమిట్లో వాడుకుంటావు, ఇది స్వార్థకు తీసుకుపో, ఇది స్వార్థలో పత్రికల పంచే దాంట్లో వాడుకో, మధ్యన పరిచయంలో ఆయనకు హక్కు లేదన్నాడు. వచ్చే కదరా పైన బాంబు పండింది కదా అనుకుంటే దేవుడే ఎన్ని భక్సింగ్ గారు ఉన్న దినాల్లో అట్లా సర్దుబాటు చేసేవాడు. 2 పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఈ దినాల్లో, ఆడ పెళ్ళి ఈడ పెళ్ళి, ఆడ పండగ ఈడ పండగ, మహిమ లేదు. కాబట్టి మన జీవితంలో మన బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనందరం పరీక్షించుకుందాం. నేను పరీక్షించుకుంటా, నీకు దీర్ఘాయువు ఇవ్వాలంటే, నీకు పునరుత్థాన శక్తి ఉండాలంటే, కాబట్టి నీ సేవ విస్తరించాలంటే, కాబట్టి దేవుడి మహిమ మన ద్వారా బయలుపరచబడాలంటే ఆ బేతానియ మరియ ఇల్లు ఎట్లా చేసినాడో చూడు. కాబట్టి నీ యొక్క భర్తను నీ కుటుంబాన్ని ఒక్క సామాన్యమైనటువంటి జ్ఞానవంతురాలైన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకునేది. నీ భర్తకు ఉద్యోగం లేదని, నీ పిల్లలకు ఉద్యోగం లేవని, నువ్వు ఆ రీతిగా తక్కువ కులమని అర్జునులమని మళ్ళీ పేరు మార్చుకొని అనాథల హాస్టల్లో చేరాల్సిన పనిలే. ఆమె తమ్ముని మార్చినాడు, ఏమైనాడు మరియా తమ్ముడు 1000 సంఘాలకు బిషప్ అయిపోయినాడు. మార్తా ఏమైపోయింది, మంచి దైవజనురాలు అయిపోయింది. మరియా ఏం చేసింది, పునరుత్థాన శక్తి, మొట్టమొదటి పునరుత్థానం ఆమె ఇంట్లోనే సాదృశ్యంగా ఇవ్వబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ బలంలో పాలు పొందకముందు 2 మరియలు నీకు చూపించినాడు. ఆమె 7 దయాలు నా లేకుడక ఒకటన్నా వచ్చుంటుంది అప్పుడప్పుడు. ఆ వాసన నాకు సోకుతుంది, నీ బల దగ్గర ఒప్పుకుంటున్నాను. ఈ 7 లక్షణాలు నా జీవితంలో రాకుండా నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని యోగ్యంగా బలలో చెయ్యి. మరియవలే యేసు పాదాల దగ్గర ఉండు. నీ భర్తకు నిన్ను బట్టి ఆమెను బట్టి ఆ లాజరుకు మంచి ఉద్యోగం బిషప్ అయిపోయినాడు. ఆ ఇల్లు ఇందుశాలగా అయిపోయింది. 6 రోజులు ఎంతమంది వడ్డిస్తున్నారో చదవయ్యా యోహాను సువార్త 12వ అధ్యాయంలో 6 దినములు పస్కా ఇందు జరిగాను. అబ్బా 6 దినాల ముందు వచ్చే 6 దినాల నుంచి దేవుడు ఇందు చేస్తుంటే వాళ్ళందరూ భోజనం చేస్తుంటే యేసు ప్రభు వచ్చినంటే యేసు ప్రభుతో శిష్యులు జనము ఆ ఇందు 6 దినాలు ఆమె ఇంటిలో జరిగింది. నువ్వు ఎప్పుడైనా గృహకూటం పెట్టి ఇంటి పక్క వాళ్ళందరికీ దైవసేవకుని పిలిపించే సువార్త చెప్తున్నావా? మీ ఇంటికాడ పెట్టాలంటే ఎవరి ఇంటికాడ పోతే కనుక పోయి తింటావు, నీ ఇంటికాడనేమో సువార్త కూటం గృహకూటం పెట్టాం. కాబట్టి మన ఇంటి దగ్గర మన గ్రామంలో దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేస్తాం.
కాబట్టి ఈ సామాన్యమైన తలంపులతో 1 కొరింథీ 11:37 ప్రకారంగా పరీక్షించుకుందాం. ప్రభా ఇద్దరు మర్యాదలు చూపించినావు, నేను అట్లా లేదు, నా భర్తకు నా కొడుకు ఉద్యోగం రాలే, వాడు ఊరికే బేకారిగా ఉన్నాడు, ప్రార్థనకు రావడంలే, మందిరానికి రావడంలే, నేనేం చేసేది ప్రభా? ఇక్కడి నుంచి పోరా అని చెప్పేదా, పోలీసు వాళ్ళకు పట్టించేదా, జూదగాడు అయిపోతున్నాడు, వాడు చంచలత్వం కలిగి ఉన్నాడు, నా కొడుకును నా బిడ్డను ఆయన బిషప్ చేయి. లాజరు ఎంత దుడుకోడు, ఆడగుతులు కంట్రోల్లో పెట్టలేకపోయినారు, అట్టోడు బిషప్ అయిపోయినాడు 1000 సంఘాలకు. మార్తా కుటుంబం బాగుపడింది. నీళ్లు కూడా బేతానీయుల వలె దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం పరీక్షించుకొని ప్రభువా నేను ఇంకా ప్రత్యేకమైపోయినానా, నాలో 7 అంతల పవిత్రాత్మ అనేది మళ్ళీ నాలోకి ఎక్కడన్నా వస్తుందా? ఏ చెడు వాసనైనా ఎక్కడైనా ప్రభుకు నేను వ్యతిరేకంగా ఆ యొక్క అపవిత్రాత్మ లక్షణాలు ఏంటంటే గేటు దగ్గరికి వస్తుంది, లోపలికి రాదా మరియమ్మ? ఏమనేది చెప్పండి? ఎలా రా చూడండి, ఆయన నన్ను పెళ్లి చేసుకుని వదిలిపెట్టాడు భక్సింగ్ గారు. ఏమన్నా అర్థమైనా ఎంత వ్యతిరేకం తెచ్చింది. అయితే భక్సింగ్ గారు వాదించేవాడు కాదు, హవార్ యు వేరే అంటాడు నవ్వుతా. అప్పుడు అందరూ అనుకునేవాళ్ళు ఊరి ఈమె రా సైతాన్ని, ఆయన చూడు ఆయన వదిలిపెడతాడా, అట్లా అటాక్ చేస్తుంటాడు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా అపవాది ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు కూడా అటాక్ చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆమెలో నుంచి పారిపోయినాయి. ప్రభు 7 లక్షణాలు అన్నీ రాసుకొని పెట్టుకునే నేను అపవిత్రాలతో లక్షణం ఏంటంటే ప్రభు ఈ నాలేకి వచ్చన్నాయి, పోగొట్టినాను, మళ్ళా కొరికే ప్రభు వల్ల దేవుని సన్నిధి దేవుని వాక్యం పరీక్షించుకొని నా శరీరం తిని నా రక్తం తాగువాడు జీవం కలిగిన వాడంటే జీవం పెరుగుతుంటుంది, అపవిత్రాత్మ లక్షణాలు బయటికి పోతుంటాయి. మొదట ఎంత ఉంటావో అంతకంటే ఇప్పుడు పవర్ ఎక్కువగా ఉంటుంది నీకు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈ రీతిగా దైవసేవకుడు మనకు ప్రార్థన చేసి పరీక్ష చేసి మనకు ప్రభు వల్ల పంచిపెడతాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, పరీక్షించుకుందాం. వాళ్ళ నీళ్ళను పరీక్షించడం కాదు, నీ జీవితము, నీ తల ఎంచుకలు, నీ వస్త్రాలు ఎలాంటి డెకరేషన్గా ఉన్నాయి. మన పితృపారంపరం నుంచి దుస్తులు కాకుండా ఆయా వాతావరణాలు, బట్టలు లేకుండా తిరగడం, యవన జీవితంలో పైటీలు వేసుకోకుండా పోవడం, వాతావరణాలన్నీ కూడా ఏమైపోయినాయి. మంచి వస్త్రాలు కట్టుకునేవాళ్ళు, వస్త్రాలతో ముందు భాగం వేసుకునేవాళ్ళు. ముందు భాగంలో ఈ దినాల్లో పైటలు లేకుండా పోయినాయి. ఆడేళ్ళు మొగోళ్ళు అవుతున్నారు, మొగోళ్ళు ఆడేళ్ళు అయిపోతున్నారు. పంజాబ్ డ్రస్సులు, వేష్యాలు, ఆ యొక్క అపవిత్రాత్మ ఉన్నామే ఏ రీతిగా మారిపోయిందో చూడండి. ఇవన్నీ మనకు అవసరం, మన బిడ్డలకు అవసరం. పరీక్షించుకుందాం, ప్రార్థన చేయండి అన్న.